వేసవి వచ్చిందంటే ముందుగా గుర్తుకు వచ్చేది మామిడి పండ్లు, వాటితో పాటు కృషి మరియు ఆశ యొక్క కథలు. నా పేరు చెట్టి సతీష్ కుమార్ రెడ్డి. మాది వంగర గ్రామం. నాకు 10 ఎకరాల మామిడి తోట ఉందండి. ఈ మొక్క మొత్తం ఏంటంటే మేము మా సొసైటీ నుంచి మా ముల్కొందూరు సొసైటీని సభ్యులను 85 నుంచి, అప్పటి నుంచి మేము 85 నుంచి ముల్కొందూరు కోఆపరేటివ్ బ్యాంకులో సభ్యుడను. మేము ఈ మొక్కలు మొత్తము బ్యాంకు తరఫున అశ్వరావుపేటలోనే మా అధ్యక్షుడు గారు చెప్తే అక్కంచెలే తెప్పించాడండి సార్. మొత్తము మాకు ఇది లోన్ మీద కూడా ఇచ్చాడండి. మొత్తం మొక్కలన్నీ లోన్ మీదనే. తర్వాత వీటికి పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్ కానీ అంతా ఇక్కడ మాకు ఏ వాళ్ళు ఉంటారు బ్యాంకులో, వారి ఆధ్వర్యంలో వారి సలహాల మేరకే మొత్తం ఇక్కడ మాకు ఏది లేకుండా అంతా వాళ్ళే చూసుకుంటారండి. ఏ సమస్య వచ్చినా, చెట్లకు ఏదొచ్చినా, పురుగు వచ్చినా, ఏదొచ్చినా వాళ్ళ సలహాలు సూచన మేరకే మేము అప్పటి నుంచి అంటే చూసుకుంటామండి. మాకు దిగుబడి కూడా బాగానే వస్తుందండి. ఎందుకంటే మాకు టైంకు పెస్టిసైడ్ ఇస్తారు, ఫెర్టిలైజర్ ఇస్తారు. అన్నీ ముల్కొందూరు కోఆపరేటివ్ బ్యాంకు నుంచి ప్రతి ఒక్కటి ఉందండి. మాకు అసలు దాని నుంచి లేదని ఏది లేదండి. ప్రతి ఒక్క సహకారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ముల్కొందూరు కోఆపరేటివ్ బ్యాంకు రైతులు చాలా అదృష్టవంతులండి. మాకు ఏ ప్రాబ్లం లేదండి. బ్యాంక్ తరఫున అన్నీ ఉన్నాయండి. సకాలంలో రుణాలు, మార్గదర్శకత్వం మరియు మద్దతుతో అతని ఈ తోటలను బంగారంగా మారుస్తున్నాడు. అతనికి ప్రతి మామిడి పండు కేవలం ఒక పండు కాదు, అది సమాజం యొక్క అంకితభావం మరియు బలం యొక్క ఫలితం.